శోధన అనే దానిలో రెండు రకాలు ఉన్నాయి. శోధన అనే దానిలో శోధన అంతా ఒకటే కాదు, రెండు రకాలు ఉన్నాయి. అది రాసుకోవాలి. శోధన ఒక వ్యక్తిని కీడులోకి నెట్టేయడానికి, నాశనంలోనికి నెట్టేయడానికి, పాపంలోనికి నెట్టేయడానికి, పతనంలోనికి నెట్టేయడానికి సాతాను తీసుకొచ్చేటువంటి కొన్ని కార్యాలు, కొన్ని క్రియలు, కొన్ని శోధనలు. ప్రైజ్ ద లార్డ్. వాడి పేరే ఆ శోధకుడు. ఆయన యొద్దకు వచ్చి, వాడి పేరే శోధకుడు. శోధకుడు, శోధించువాడు, వెతుకువాడు, అపనింద పిశాచం వాడి పేరు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, లూకాసు వార్త 4 మీరు చూడవచ్చు, మత్తయి సువార్త 4 కూడా మీరు చూసుకోవచ్చు. యేసుక్రీస్తు 40 రోజులు అరణ్యములో ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, అపవాది అని ఉంటుంది, మరో చోట శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అని కూడా ఉంటుంది. మీరు తర్వాత అయినా చూసుకోవచ్చు. సో వాడు శోధకుడు. వాడు మనల్ని శోధించే ఆ శోధన మనల్ని నాశనం వైపుకు నడిపించడానికి శోధిస్తాడు. దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా మనం మారడానికి శోధిస్తాడు. అదొక టైపు శోధన, వచ్చే శోధన. అయితే దేవుడు కూడా మనల్ని పరిశోధనలోకి తీసుకొస్తాడు. దాని పేరు పరిశోధన. అర్థమైందా? అది మనల్ని కీడులోకి, నాశనంలో నెట్టేయడానికి కాదు, మనల్ని మరో మెట్టు ఎక్కించడానికి దేవుడు అనుమతించేది, దేవుడు రప్పించేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనల్ని మరో మెట్టు ఎక్కించడానికి దేవుడు అనుమతించేది. శోధన అన్నదానిలోనే 2 రకాలు ఉంది. అందుకే యేసు ప్రభు పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం చూస్తే, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించు, పుట్టినోట్లో కీడు నుండి అని ఉంటుంది. నిజంగా మనకి ఒరిజినల్గా కీడేంటో తెలుసా? అప్పులు అవ్వటం కీడు కాదు, రోగం రావటం కీడు కాదు, మన వ్యాపారంలో నష్టం కలగటం కీడు కాదు, అవి కీడు కాదు. మనకి ఒరిజినల్గా కీడేంటో తెలుసా? దేవుడి నుండి మనల్ని దూరం చేసేది ఏదైతే ఉందో అది మనకి ఒరిజినల్గా కీడు. అప్పులు దేవుడిని దూరం చేస్తాయా? మనకి అప్పులు ఎక్కువయ్యే కొద్దీ దేవుడికి దగ్గర అవుతుంటాం. అవునా? రోగం బలహీనత వచ్చింది, అది ఎక్కువయ్యే కొద్దీ దేవునికి దగ్గర అవుతాం. మరి ఇంకెవరు మనకు ఆధారం? స్తోత్రం. కాబట్టి మనం ఎదుర్కొనే సమస్యలు మనకి దేవుణ్ణి దూరం చేస్తున్నాయా, దేవునికి దగ్గర చేస్తున్నాయా అనేది కనిపెట్టాలి. అసలు నేను రివర్స్ అనుకోనంటే మీకు ఒక మాట చెబుతా. అసలు నిజంగా మనకి డేంజర్ డేస్ ఏంటో తెలుసా? ఏ సమస్య లేని ఖాళీ టైమే మనకి డేంజర్. చాలామందికి తెలియని విషయం ఇది. ఏదో ఒక సమస్య చేత మనం వెంటాడబడతా, నలుగుతూ ఉన్నందున మనం దేవునికి సమీపంగానే ఉంటాం. కానీ మనకి నిజంగా కీడుకరంగా ఉండేది, ఇబ్బందికరంగా ఉండేది, నిజంగా మనకు నష్టాన్ని కలిగించేది ఏదన్నా టైం ఉంది అంటే, మనకి ఏ బాధలు, సమస్యలు లేని టైమే మనకి డేంజర్ టైం. అదే మనం కీడులో పడేదానికి అవకాశం ఉన్న టైం. సుఖముగా గడిచిపోయే దినములే మనకు ప్రమాదకరమైన దినములు. మనం కీడులోను, అపరాధంలోను, దోషములోను, దేవ వ్యతిరేకమైన కార్యాల్లోనూ పడే దినములు. శ్రమ దినములే మనకు క్షేమకరములు. దావీదే చెప్పాడు 119వ కీర్తనలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలిగిన తరువాత దారిలోకి వచ్చాను అన్నాడు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, నా బతుకంతా బాధలే, నా బతుకంతా కష్టాలే, నా బతుకంతా ఆవేదనలే, నా బతుకంతా కలతలే, నా బతుకంతా అట్ట, నా బతుకంతా ఇట్ట. యేసుప్రభు నమ్ముకోముందు సంగతి తీసేయండి. యేసుప్రభు నమ్ముకున్నా కూడా నా కష్టాలు తప్పలేదు, బాధలు తప్పలేదు. నాకు బాగా నవ్వు వచ్చింది ఇట్లాంటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు. యేసుప్రభు నమ్ముకున్నా కూడా నా కష్టాలు తప్పలేదు, బాధలు తప్పలేదు. నిజం చెప్పాలంటే యేసుప్రభుని నమ్మిన తర్వాత మనందరం కూడా కట్టెల మోపుతో సహా జీబెక్కిన ముసలమ్మతో సమానం. కట్టెల మోపుతో సహా జీబెక్కిన ముసలమ్మతో సమానం. యేసు ప్రభువులోనికి రాక మునుపు పరిస్థితి వేరు. ముసలమ్మ తార్ రోడ్డు మీద కట్టెల మోసుకుంటూ నడుస్తుంది.
పాపం జీబోడు చూసి జాలిపడి జీప్ ఆపి, ఏ పెద్దమ్మా, బరువు వేసుకొని వెళ్తా ఉన్నావు, ఎక్కు ఎక్కు అంటే, ఎందుకులే అని, ఎక్కువ ఏం పర్లేదు ఎక్కువ అంటే కట్టెల మోపును పాపం దించి ఆ బండిలో వేసి ఆమెను ఎక్కించాడు, తోలుతున్నాడు. ఇది యేసు ప్రభులోకి వచ్చిన నాకు అనుభవం. కొంచెం దూరం ప్రయాణం అయిన తర్వాత వెనక్కి చూశాడు, బిత్తరపోయి బండి ఆపాడు. ఎందుకో తెలుసా? కట్టెల మోపు జీపులో లేదు, కూర్చున్న నెత్తి మీద ఉంది. వచ్చాడు, ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నానయ్యా అంది. కట్టెల మోపు నెత్తిన పెట్టుకున్నావు అన్నాడు. మరి నేనే బరువు అయితే నీ జీపు కట్టెల మోపు ఎందుకయ్యా? అందుకని నా నెత్తినే పెట్టుకున్నాను. యేసు ప్రభులోకి వచ్చినా కూడా ఆ బరువు నువ్వు మోస్తున్నాను అనుకుంటే అది నీ భ్రమ. నేను ఈ కష్టాల్లోంచి నేనే బయటకు వస్తున్నాను, అసలు నేనే సేవ్ అయ్యాను, అసలు నేనే ఐడియా వేసాను, నిజంగా అద్భుతంగా నీ బొందన్నర బొంద. యేసును నమ్మకమును పైన, యేసును నమ్మినాకైనా నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్న బిడ్డవి గనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగడుగున నీ కనబడకుండా నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుకుంటా వచ్చింది, వస్తుంది, రాబోతుంది కూడా ఆయనే. ఇది నిజం. ఐడియా అంట, ఐడియా, తెలివంట, చురుకంట, అస్సలు అబ్బో ఇన్నర్ ఫీలింగ్ ఎవరికి వాళ్ళకి. అస్సలు నేను మామూలు దాన్ని కాదు, అస్సలు నేను మామూలుని కాదు. ఏం తెలివి నీ తెలివి, నా తెలివి. ఎవరికి వాళ్ళకి అంతే ఉంటుందా లేదా? అద్దం ముందు నిలబడ్డప్పుడు అందం మెచ్చుకుంటాం, అవకాశాలు వచ్చినప్పుడు తెలివితేటల గురించి మాట్లాడుకుంటాం. ఏదన్నా మనం ఒక తెలివైన పని చేసి సక్సెస్ అయింది అనుకో, 20 మందికి జీవితం. అసలు అప్పుడు ఇట్లా వస్తే, ఇట్లా ఒక మాట చెప్పాను, ఇట్లా ఒక స్కెచ్ చేశాను, పక్కా సెట్ అయిపోయిందండి, దాన్ని 20 మంది జీవితం. నీకు ఆలోచనలు పుట్టించేది, నీ మెదడులో మెరుపులు మెరిపించేది ఆయన. అసలు రహస్యం అది. గొట్టు గట్టి గొట్టు. మనకి అద్భుతమైన ఆలోచన శక్తి, మన మెదడులో ఏదన్నా మెరుపులు మెరిసినాయి అంటే ఆ మెరిపించినోడు ఆయన. మనకై మనం మెరిపించినవి కాదై. ఆయన ఇవ్వండి నీకు నాకు ఎక్కడుంది అంత తెలివి? ఏదైనా ఒకటి చేసాం, సఫలం అయింది అంటే ఆయన.